ఛానల్కు స్వాగతం. మనం నిస్వార్థ ప్రజా సేవకురాలు ప్రముఖ సంఘ సంస్కర్త శ్రీమతి హేమలత లవణం గారి స్వీయ జీవితగాథ మృత్యోర్మ అమృతంగమై నుండి దివిసీమ ఉప్పెనలో ఎదుర్కొంటున్న సంక్షోభ సమయం గురించి తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు మరిన్ని అంశాలను తెలుసుకుందాం. దివిసీమ ఉప్పెన తాలూకు నష్టాన్ని కష్టాన్ని పూడ్చేందుకు భారత సైన్యాన్ని పిలిపించడం జరిగింది. సైన్యం సహకారం అకుంఠితమైనది, బహు ప్రశంసనీయమైనది. సవాల పశువుల దహనం పెద్ద ఎత్తున ప్రారంభమై మంటలు పొగలు మైళ్ల కొలది వ్యాపించాయి. సాంఘిక సంక్షేమ మంత్రితో పాటు పునరావాస కార్యక్రమాల క్రమబద్ధీకరణలో లవణం గారు నేను పాల్గొన్నాం. అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో పూటకు 10 నుండి 15,000 మందికి భోజనాలు ఏర్పాట్లు జరుగుతుండేవి. 100 మంది కార్యకర్తలు పనిచేసేవారు. గాంధీ క్షేత్రంలో నేను లవణం గారు పునరావాస పనుల నుండి గ్రామాలు తిరిగి సర్వే చేసే వరకు ఎన్నో పనులు చేసేవాళ్ళం. ఎంతమంది మృతులు, బ్రతికి ఉన్న బాధితులు ఎందరూ. ఈ సర్వేను నాతో పాటు లవణం గారు, మాజీ మంత్రి శ్రీ రాజలింగం గారు కూడా రోజుకు 18 గంటలు పనిచేసి తయారు చేశాము. ఈ ఉప్పెన సంక్షోభంలో పనిచేయడం ఒక గొప్ప అనుభవం. ఒక ప్రక్క రాబోయే జనరల్ ఎన్నికలకు పార్టీల జెండాలతో సహాయ కార్యక్రమాలు, మరో ప్రక్క మతపరంగా ఉన్న సేవా సంస్థలు వారి వారి ప్రచార పుస్తకాలతో కార్యక్రమాలు చేస్తుండేవి. మరో ప్రక్క ఆనాటి ప్రభుత్వ కార్యక్రమాలు. ఇవన్నీ ఒకవైపు అయితే, బ్రతికి ఉన్న బాధితుల యొక్క ఆశలు కోరికలు కొండలెక్కాయి. బాధితులకు అందిస్తున్న డబ్బు వస్తువులు సంఖ్యకు మించిపోయాయి. వాటిని ఇతర చోట్ల దుకాణాల్లో అమ్ముకునేవాళ్ళు. దీనికి మించినవి దెయ్యాల భయం. ఉప్పెన ప్రమాదంలో చనిపోయిన ఆత్మలన్నీ ఆ ఊళ్ళలో చుట్టూ, ఆ ఇళ్ల చుట్టూ తిరుగుతున్నాయని బాధితుల బంధువులు 3 నెలల దాకా గ్రామాలకు వెళ్ళడానికి భయపడేవారు. ఈ భయం వలన ఇటువంటి సమయంలో ఊళ్లకు మంచి బాటలు వేయడం, గుడారాలతో ఇళ్ల వసతి, త్రాగునీరు, రేషన్ ఇవన్నీ ఆనాటి ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ఎంతో గొప్పగా చేశాయి. పోలీసు డిపార్ట్మెంట్, సైన్యం గొప్పగా పనిచేశాయి. 4 నెలల తరువాత ఎన్నికల ప్రచారాలు ఎక్కువయ్యాయి. అందుచేత నేను కార్యదర్శి పదవి వదిలిపెట్టి సముద్రపు ఒడ్డున ఉన్న సంగమేశ్వరం, చింతకొల్ల అనే గ్రామానికి వెళ్ళిపోయాను. ఈ ఉప్పెన కార్యక్రమాల్లో సహాయం అందించడానికి వచ్చిన స్వదేశీ విదేశీ సంస్థలు నాకు బాగా పరిచయం అయ్యాయి. ఆక్స్ఫామ్, సేవ్ ది చిల్డ్రన్ ఫండ్ ఈ 2 సంస్థలు నాకు పరిచయం అవడమే కాక ఆ తరువాత అవే మా కార్యక్రమాలకు ఫండ్స్ అందించాయి. ఉప్పెనలో పేదలని, మధ్యతరగతి వారిని ఇళ్ళు, ఆస్తులు ఒకే రకంగా సమానంగా నేలమట్టమయ్యాయి. ఆ ఉప్పెనకు పేద, భాగ్యం, కులం, మతం అనే తేడాలు లేవు కదా. శవాలన్నిటినీ కుప్పలు కుప్పలుగా వేసి సైనికులు తగలబెట్టారు. బుల్డోజర్లు నేలను చదును చేశాయి. మళ్ళీ పునరావాసానికి ఇళ్ళు కట్టాలి. ఇక ఇప్పుడు మళ్ళీ కులాలు, జాతులు, మతాలు తలెత్తుతున్నాయి. కులాల వారీగా ఇళ్ల నిర్మాణం జరిగింది. ఇది కుచించుకుపోయిన మనిషి జ్ఞానం. కులమతాలను సమం చేయలేకపోయింది ఉప్పెన. ఈ విజ్ఞానం ఒక్కోసారి మానవ నాశనానికే ఆలోచనలు చేస్తుంది. ఎక్కువసార్లు మానవ క్షేమానికే ఆలోచనలకు పదును పెడుతుంది. అయితే సంఘ జీవనంలో ఈ జ్ఞానానికి, సమాలోచనకు కులం, మతం, విభిన్న ఆచార వ్యవహారాలు అడ్డు వచ్చి గిరులు గీస్తాయి. ఈ గిరులు దాటి మనిషి బయటకు రావడానికి భయపడతాడు. భూకంపానికన్నా ఎక్కువగా భయం చెందుతాడు. జనవరి సంక్రాంతి రోజున మహాకవి, సాహితీలోక చంద్రుడు డాక్టర్ సి నారాయణ రెడ్డి అధ్యక్షతన కవి సమ్మేళన కార్యక్రమం జరిగింది. ఆ సభలో అప్పటికప్పుడు ఒక కవిత నన్ను చదవమన్నారు. మన హృదయాలను కలిచివేసిన దృశ్యాలు మనకు తెలియకుండానే కవితలై పులకిస్తాయేమో. ఒక కుటుంబానికి ఒకే ఆడపిల్ల, దానికి 5 నెలలు. తల్లి తండ్రితో పాటు ఈ చిన్నారి కొట్టుకుపోయింది. ఉప్పెన ఒక చోట, తాటి చెట్టు ప్రమాణాన వచ్చింది. తల్లి ఒక చోట, తండ్రి ఒక చోట. తల్లి చంకలోని బిడ్డ
ప్రవాహంలో పడి తండ్రి చేతికి చిక్కింది. ఊహించని ఘటన. తల్లి తండ్రి మరణించారు. ఒక చెట్టు కింద బురదలో ఈ చంటిది కేర్మంది. ఆ బిడ్డను రక్షించాను, బంధువులకు అప్పగించాను. ఆ పిల్ల పేరు జలజ. ఆ జలజ మీద నా కవితను నేను చదివాను. జలజ పెరిగి పెద్దదై పెళ్లి కూడా చేసుకుంది అని విన్నాను. తరువాత ఉప్పెన 20-25 అడుగుల ఎత్తుతో 20 మైళ్ళ దాకా మరణంలా వచ్చిపడింది. దానిని ఎదిరించిన దయాసాగరం ఉప్పెన కంటే ఎత్తున వచ్చి మానవునకు తోటి మానవుడే ఆప్తుడు అని నిరూపించిపోయింది. స్వదేశీయులు విదేశీయులతో మా పరిచయాలు ఇలా బాగా స్థిరపడ్డాయి. ఈరోజు మనం దివిసీమ ఉప్పెన తాలూకు అనేక అనుభవాల గురించి హేమలత లవణం గారు ఏం వివరించారో తెలుసుకున్నాం కదండి. మరిన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు యతీష్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.